హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ మనము ఏపీ సెట్ పేపర్ 2 ఫిజిక్స్ సంబంధించిన క్లాసెస్ స్టార్ట్ చేసాము. ఓకేనా? ఆ విధంగానే పేపర్ 1 దట్ ఈస్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ క్లాస్ కూడా స్టార్ట్ చేయాలని ఈరోజు మనం ప్లాన్ చేసాము. ఓకే, దానికి ముందు ఈ పేపర్ 1లో ఎన్ని టాపిక్స్ ఉంది, ఎన్ని మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, దాని గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ టుడే అవర్ క్లాస్. ఫస్ట్ ఈ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అనేది పేపర్ 1 అవుతుంది. టోటల్ మనకి ఈ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ లో 10 టాపిక్స్ ఉంటుంది. టోటల్ 10 టాపిక్స్ ఉంటుంది. ఓకే, నియర్లీ ఎగ్జామినేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏపీ సెట్ లో ఈ టాపిక్ నుంచి మనకి 100 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 100 మార్క్స్ అంటే నియర్లీ మనకి 50 క్వశ్చన్స్ వస్తుంది. ఈచ్ క్వశ్చన్ కి 2 మార్క్స్ అనుకోండి. టోటల్ మనకి 100 మార్క్స్ అన్నమాట. ఓకేనా? ఇది పేపర్ 1 వెయిటేజ్ అన్నమాట. ఇప్పుడు ఈ 10 టాపిక్స్ ఏమిని ఒకటి డిస్కస్ చేద్దాం. పేపర్ 1 లో ఫస్ట్ టాపిక్ టీచింగ్ ఆప్టిట్యూడ్. నెంబర్ 2 రీసెర్చ్ aptitude. Number 3 comprehension. Number 4 communication. Number 5 mathematical reasoning and aptitude. Number 6 logical reasoning. Logical reasoning. Number 7 data interpretation. Number 8 ICT, information and communication technology. Next, number 9 people development and environment. Next, 10th one higher education. ఓకేనా? ఈ టోటల్ 10 టాపిక్స్. టోటల్ మనకి 50 క్వశ్చన్స్ వస్తుందంటే ఈచ్ చాప్టర్ నుంచి మనకి 5 వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒక 5 ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 5, నెక్స్ట్ ఇక్కడ 5, నెక్స్ట్ 5. ఓకేనా? టోటల్ మనకి 50 క్వశ్చన్స్ వస్తుంది కాబట్టి టోటల్ 10 టాపిక్స్. ఈచ్ టాపిక్ నుంచి మనకి 5 క్వశ్చన్స్ అయినా కూడా మనకి నియర్లీ 50 క్వశ్చన్ వస్తుంది. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ అనుకోండి, అప్పుడు టోటల్ ఎంత అవుతుంది? 100 మార్క్స్. ఇంకొక విషయం ఏంటంటే పేపర్ 2 సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో పేపర్ 1 కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే టీచింగ్ మెథడాలజీ ఉంటుంది, రీసెర్చ్ మెథడాలజీ ఉంటుంది, తర్వాత కమ్యూనికేషన్ టెక్ సంబంధించిన టాపిక్స్ ఉంటుంది, ఈ మ్యాథమెటికల్, తర్వాత లాజికల్, తర్వాత డేటా. ఎందుకంటే ఇదన్నీ కూడా రీసెర్చ్కి తర్వాత టీచింగ్ ఫీల్డ్కి అవసరమైన టాపిక్సే. ప్రెసెంట్ మ్యాక్సిమం టెక్నాలజీ చాలా ఫాస్ట్గా డెవలప్ అయింది కాబట్టి ప్రతి ఒక్క టీచింగ్ ఫీల్డ్ ఉండే వాళ్ళు కానీ ఈ ఐసిటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఆర్
డిజిటల్ ఎడ్యుకేటర్ అనొచ్చు. దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మీద ఫోకస్ చేయడం ఇంపార్టెంట్. తర్వాత పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ దాని గురించి మనం తెలుసుకోవడం. తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమేమి పాలసీస్ ఉంది, ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంది, ఓకేనా, దాని గురించి హైయర్ ఎడ్యుకేషన్ అనమాట. ఓకేనా, మ్యాక్సిమం ఈ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ పేపర్ని మాత్రం 80% నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట, ఈజీ టాపిక్సే. ఒకవేళ సబ్జెక్ట్లో కొన్ని మార్క్స్ పోయినా కూడా కానీ మీకు ఇక్కడ యాడ్ అయింది అనుకోండి, అడిషనల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకొక విషయము, పేపర్ 1లో కూడా క్వాలిఫై అవ్వాలి. ఓకేనా, పేపర్ 1లో కూడా క్వాలిఫై అవ్వడం కూడా ఇంపార్టెంట్. పేపర్ 2వే కాదు, పేపర్ 1 కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఈ టాపిక్స్ అన్ని ఎక్కడ మ్యాక్సిమం జరుగుతుందంటే రకరకాల టెక్స్ట్ బుక్స్ ఉంది. బట్ మనము రెగ్యులర్గా ఫాలో అయ్యే ఒక టెక్స్ట్ బుక్ ఉంది. ఆ టెక్స్ట్ బుక్ ఏంటి మీకు ఒకసారి రెఫరెన్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా, నేను ఫాలో అయ్యే బుక్ మాత్రం ఇదేంటి, ఎన్టీఏ యూజీసీ నెట్ సెట్ జేఆర్ఎఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్. నేనైతే 2021 కొన్నాను. కేవీఎస్ మదన్ పియర్సన్ పబ్లికేషన్ అనమాట. బట్ మంచి బుక్, నియర్లీ 449 రూపీస్ ఉంది. బట్ ఇది ఒక్క బుక్ చాలు పేపర్ 1కి. కంప్లీట్ కంటెంట్ ఉంది. ఓకేనా, అంత చిన్న బుక్ అయితే కాదు, చాలా లహోగా కూడా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే హ్యూజ్ కంటెంట్స్ ఉంది. ఓకేనా, ఒక మోడల్ పేపర్సే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథమెటికల్ రీజన్ తీసుకున్నాండి, నియర్లీ 100+ బిట్స్ ఉంది. ఒక్కొక్క టాపిక్ నుంచి 100+ బిట్స్ ఉందన్నమాట. నియర్లీ 100+ బిట్స్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఐసీటీ తీసుకున్నాను. నియర్లీ చూడండి, ఇక్కడ ఐసీటీలో 321 బిట్స్ ఉంది. టోటల్ 321 బిట్స్. ఆ విధంగా వేసుకోండి. 300 వేసుకున్నాం కదా, కానీ 10 టాపిక్స్ కాబట్టి నియర్లీ 3000 MCQs ఉంది. ఓకేనా, ఇది నేర్చుకుంటే నియర్లీ ఈ 100 మార్క్స్ నియర్లీ 90+ మార్క్స్ స్కోర్ చేయడానికి పాసిబుల్ ఎక్కువ ఉంది. ఓకేనా, అందుకోసం నేను రికమెండ్ చేసే మ్యాక్సిమం అందరికీ వేరే బుక్స్ ఉంది, కానీ ఈ బుక్లో ఉండే కంటెంట్ ఈ విధంగా వేరే బుక్లో ఎక్కడైతే నాకు కనపడలేదు ఫ్రెండ్స్. ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఓకేనా, వీలైన వాళ్ళు మీకు వేరే బుక్స్ ఏమన్నా కానీ లోకల్ ఆథర్ ఏమన్నా దొరికితే కానీ వాడుకోండి. బట్ ఇంగ్లీష్ మీడియం బుక్ అంటే పియర్సన్ పబ్లికేషన్ కేవీఎస్ మదన్ ఆథర్ బుక్ స్టాండర్డ్ బుక్ అనమాట. ఓకేనా, ఎవరున్నా కావాలని అనుకుంటే మాత్రం ఈ బుక్ ఒక లింక్, అమెజాన్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఒకసారి అవసరం ఉండే వాళ్ళు పర్చేస్ చేసుకోండి. దీంతో పాటు మనం కూడా రెగ్యులర్గా, అంటే రెగ్యులర్ కాకుండా ఒకరోజు ఫిజిక్స్ క్లాస్, ఒకరోజు పేపర్ 1 క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఓకేనా, ఏపీ సెట్ 2025 మాట. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఏపీ సెట్ 2025కి వాళ్ళందరికీ మన వీడియోస్ని, ఈ కంటెంట్ని షేర్ చేయండి. మ్యాక్సిమం ఇప్పుడు దాకా మనం ఫ్రీ క్లాసెస్ తీసుకుంటాము. ఓకేనా, అది పేపర్ 1 అవ్వచ్చు, పేపర్ 2 అవ్వచ్చు. ఓకేనా, షేర్ చేయండి. ఓకేనా, కంటెంట్ని మనం తీసుకున్న క్లాస్ని చివరి దాకా వాచ్ చేసేనికి, అంటే చివరి దాకా వీడియోస్ని చూసేనికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కంటిన్యూటీ ఉంటేనే మీకు కంటెంట్ అర్థమవుతుంది. మీరు మధ్యలో స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కంటెంట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, మేబీ రేపు నుంచి కానీ ఎల్లుండి నుంచి, మేబీ వెడ్నెస్డే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఏపీ సెట్ 2025 పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్. దాంతోపాటు సైమల్టేనియస్గా పేపర్ 2 ఫిజిక్స్ క్లాసెస్ కూడా వెళ్తుందన్నమాట. ఆల్రెడీ మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ సంబంధించిన క్లాసెస్ మనము అప్లోడ్ చేసాము. ఇంకా ఫోటో ఎలక్ట్రిక్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అది ఎక్స్ప్లెయిన్ చేయడం, దాంతోపాటు నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోవడం అన్నమాట. ఓకేనా, ఎవరైతే ప్రిపేర్ అవుతారో మళ్ళీ చెప్తున్నాను వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.